హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీస్. మనం 9th క్లాస్ సంబంధించినటువంటి ఈ యొక్క పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీలో ఉన్నామండి. థర్డ్ చాప్టర్ వరకు కంప్లీట్ చేసాం. మనం ఈ యొక్క డెమోక్రసీ వరకు సంబంధించినటువంటి అన్ని అంశాలు అనేవి చూసాం. సో ఇప్పుడు మనం దీంట్లో వర్కింగ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం ఈ యొక్క చాప్టర్లో డిస్కస్ చేస్తున్నాం. ఈ చాప్టర్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి ఈ వీడియోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు రియల్గా నా అంటే నా యొక్క వీడియో అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపించి మీకు హెల్ప్ఫుల్గా అంటే కనుక ఖచ్చితంగా డొనేట్ చేయండి. ఈ యొక్క డొనేషన్ అనేది ద్వారా ఏంటంటే నాకు ఎకనామికల్గా అంటే ఈ యొక్క ఏవైతే ఛానల్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది, దాంతోపాటు నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫోన్పే, యూపీఐ ఐడి కావచ్చు, అవి అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కావచ్చు, యూపీఐ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఎవరికైనా నిజంగా రిసోర్స్ఫుల్గా ఉంటే కనుక కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు అంటే నేను కూడా ఎక్కువగా ఇలాంటి వీడియోలు చేయగలిగేది. సో నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఈ వర్కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నేను మనం చెప్పుకున్నాం. ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థ గురించి చెప్పుకున్నాము. సో యొక్క ఏదైతే ఉందో మన యొక్క డెమోక్రసీ గురించి చెప్పాము, డెమోక్రసీ మాట్లాడటం చెప్పాము. తర్వాత కాన్స్టిట్యూషన్ గురించి చెప్పాము, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనేది. ఇప్పుడు ఈ రాజ్యాంగం అనేది కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసిందనమాట. అంటే రాజ్యాంగం అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ విచ్ ఐ హ్యావ్ టు ఫాలో. అంటే ఏదైనా ప్రభుత్వం ఒక పరిపాలన చేయాలంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేవి అనుసరించాలి. ఆ రూల్స్ ప్రకారమే పరిపాలించాలి. అంటే అధికారంలోకి ఎవరు వచ్చినా కానీ ఆ సెట్ ఆఫ్ రూల్స్ కనుక ఫాలో అయితే కనుక పరిపాలన అనేది అంటే ఒకే రకంగా ఉంటుంది అనమాట. అదే ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఒక పరిపాలన విధానం అనేది లేకుండా భారతదేశం మొత్తం కూడా ప్రజాస్వామ్యం ఉండాలంటే ఆ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆచారాలు కావచ్చు, నియమాలు అనేవి పాటించాలన్నమాట. సో దానికి సంబంధించి ఆ నియమాలు పాటించడానికి ఈ యొక్క సెట్ ఆఫ్ రూల్స్ని కొన్ని ఇన్స్టిట్యూషన్గా డివైడ్ చేశారనమాట. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఇంకో ఇన్స్టిట్యూషన్ ఎలా కంట్రోల్ చేస్తుంది, లేకపోతే ఈ యొక్క అన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఒకదాని మీద ఒకటి అధికారం ఉన్నాయా, లేకపోతే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈ యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని కాపాడడానికి, రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రం ఏదైతే ఉందో దాన్ని కాపాడడం కోసం, లేకపోతే ప్రజల యొక్క సౌకర్యాన్ని చూడటం కోసం పనిచేస్తాయనే అంశాన్ని ఇప్పుడు మన యొక్క లెసన్ ద్వారా తెలుసుకుందాం అనమాట. సో ఈ లెసన్ అనేది ముఖ్యంగా మనకు ఏంటంటే ఈ యొక్క పొలిటికల్ డెసిషన్స్ కావచ్చు, ఆ డెసిషన్ అనేవి తర్వాత చట్టాలుగా ఎలా రూపాంతరం చెందితే ఆ చట్టాలు అనేవి ఈ యొక్క న్యాయబద్ధమైనవా కాదనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క లెసన్లో చూస్తాం అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క లెసన్ అనేది అంటే ఈ యొక్క మేజర్ పాలసీ డెసిషన్ టేకింగ్ అంటే అంటే ఒక నిర్ణయాన్ని, ఒక పాలసీ అనేది, ఒక సిద్ధాంతం కావచ్చు, ఒక ఏవైతే చట్టాన్ని అనేది దాన్ని ఇలాంటి పాలసీ డెసిషన్ అనేది ఎలా తీసుకుంటారు అనే దానికి సంబంధించి ఒక గవర్నమెంట్ ఆర్డర్ అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తారు. అంటే ఆగస్టు 13వ తారీఖున 1990లో 1990లో ఒక గవర్నమెంట్ అనేది ఒక చట్టాన్ని, ఆర్డినెన్స్ అనే దాన్ని తీసుకొచ్చింది, ఒక ఆర్డర్ అనేది తీసుకొచ్చింది అనమాట. ఆఫీస్ మెమరాండం అనే దాన్ని తీసుకొచ్చింది అనమాట. దానికి సంబంధించి యాక్ట్ నెంబర్లు అనేవి ఉంటాయి అనమాట. ప్రతి చట్టానికి కూడా యాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క జాయింట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన మినిస్టర్ అనేవాడు దాని మీద సంతకం చేసి దాన్ని ఆమోదయోగ్యం చేశారనమాట. ఈ చట్టం గురించి ఎగ్జాంపుల్గా తీసుకొని ఎలా మనకు ఆర్డినెన్స్ అనేది ఫాలో అవుతుందని చెప్పారు. సో అప్పుడు ఈ యొక్క చట్టం అనేది ఒక కలకలాన్ని సృష్టించిందనమాట. దీని ప్రకారం ఏంటంటే మనకు రాజ్యాంగం అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి యొక్క రిజర్వేషన్ అనేది కల్పించిందని మనం చూసాం. అది రాజ్యాంగ నిర్మాణం అప్పుడే జరిగింది. కానీ మనకు బీసీలో కూడా రిజర్వేషన్ ఉంది. అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, ఓబీసీ అంటాం. సో దాంతోపాటు ఈ యొక్క సోషల్లీ, ఎకనామిక్, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు, ఎస్సీ బీసీ అంటాం. ఇలాంటి వాళ్ళకి యొక్క రిజర్వేషన్ అనేది మన రాజ్యాంగ నిర్మాణం అప్పుడు జరగలేదు. మరి ఎప్పుడు జరిగింది ఈ రాజ్యాంగ నిర్మాణం అప్పుడు అంటే ఎప్పుడైతే మనం చెప్పాం కదా ఆగస్టు 13వ తారీఖున ఈ యొక్క 1990లో దీనికి సంబంధించినటువంటి చట్టం అనేది ఏర్పాటు చేశారనమాట. అంటే ఈ చట్టం అనేది ఆమోదయోగ్యమైందనమాట. సో దానికి సంబంధించి ఈ యొక్క ఎస్సీ బీసీ అనమాట, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్గ్రౌండ్ క్యాస్ట్ అనేది ఏదైతే ఉందో ఆ కులాల వాళ్ళకి కూడా, ఆ క్లాసెస్ కూడా, బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ కూడా రిజర్వేషన్ ఎంత 27% రిజర్వేషన్ అనేది వాళ్ళకు రిజర్వ్ చేశారనమాట. అంటే ఆ 27%లో ఓన్లీ ఆ యొక్క కులాలకు చెందిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాల కల్పన కావచ్చు, లేకపోతే ఈ యొక్క అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కావాల్సిన సీట్లు కావచ్చు వాళ్ళకి కేటాయించబడతాయి అనమాట. వేరే వాళ్ళకి ఆ యొక్క సీట్లు అనేవి ఇవ్వడం అనేది జరగదనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క నిర్ణయం, డెసిషన్ మేకింగ్ అనేది ఎవరు తీసుకుంటారో అనే దానికి సంబంధించినటువంటి చూస్తే కనుక ఈ యొక్క నిర్ణయం అంతా కూడా ఏంటి అంటే ఈ యొక్క మినిస్టర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేది వాళ్ళే అనమాట. సో ఈ యొక్క అంటే ఒక వ్యక్తి అనేవాడు ఒక చట్టానికి సంబంధించినటువంటి ఒక ప్రపోజల్ అనేది చేస్తాడనమాట. అంటే ఇలాంటి చట్టం ఒకటి తీసుకొస్తే బాగుంటుందని. దానికి సంబంధించి ఏంటంటే క్యాబినెట్లో ఆ చట్టం అనేది సరైందా కాదని నిర్ణయం అనేది జరుగుతుంది. క్యాబినెట్ కనుక ఆ నిర్ణయాన్ని ఆమోదించింది అనుకోండి, దాన్ని చట్టసభల్లో ప్రవేశపెడతారు. చట్టసభల్లో ప్రవేశపెట్టిన తర్వాత చట్టసభల్లో 2 సభల్లో దాని మీద కూలంకషంగా డిస్కషన్ అనేది, చర్చ అనేది జరుగుతుంది అనమాట. ఆ చర్చ జరిగిన తర్వాత అది ప్రెసిడెంట్ దగ్గరికి పోతుంది. ప్రెసిడెంట్ ఎప్పుడైతే దాన్ని ఆమోదయోగ్యం చేస్తాడో, ఆమోద ముద్ర అనేది వేస్తాడో ఆ తర్వాత అది చట్టంగా మారుతుంది. ఇది మనం జనరల్గా అంటే ఫాలో అయ్యే ప్రొసీజర్ అనమాట. సో ఇలాంటి ఫంక్షన్ అనేవి అవర్ కంట్రీకి మనకు సంబంధించిన మన దేశానికి ఉందన్నమాట.
సో ఇప్పుడు మనం దానికి సంబంధించి ఏది ప్రెసిడెంట్ అనేవాడు మన దేశానికి సంబంధించినటువంటి స్టేట్కి హెడ్. అంటే ప్రెసిడెంట్ అనేవాడు మనం చూస్తే స్టేట్ అంటే మన యొక్క దేశం మొత్తానికి ఆయనే హెడ్ అనమాట. కానీ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఈ గవర్నమెంట్ హెడ్ అనమాట. అంటే ప్రభుత్వానికి పెద్ద ఏమో ప్రైమ్ మినిస్టర్ అయితే ప్రెసిడెంట్ అనేవాడు స్టేట్కి పెద్ద అనమాట. అంటే దేశానికి పెద్ద ప్రెసిడెంట్, ప్రభుత్వానికి పెద్ద ఎవరు ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఇదేంటి ఎక్కువ డెసిషన్లు అన్నీ కూడా ఇతను ప్రైమ్ మినిస్టర్, అతనికి సంబంధించినటువంటి క్యాబినెట్ మీటింగ్స్లో ఆ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే వీళ్ళిద్దరు కలిసి తీసుకుంటారనమాట. సో ఇప్పుడు పార్లమెంట్ అంటే మనకు అర్థం అంటే పార్లమెంట్ అంటే ఎవరైనా కానీ చెప్తే ఏం చెప్తారు, లోక్సభ రాజ్యసభ అంటారు. అది తప్పు. పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్, బోత్ ద హౌసెస్, లోక్సభ రాజ్యసభ ఈ ముగ్గురు కలిస్తేనే పార్లమెంట్ అనమాట. అంటే పార్లమెంట్ ఇది ఒకసారి సివిల్ సర్వీస్లో వచ్చిన బిట్ అండి. ఒకసారి అడిగారు పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ అని చెప్పేసి కింద 3 ఆప్షన్లు ఇచ్చారు. తర్వాత 4వ ఆప్షన్ ఏమో నన్ ఆఫ్ ద అబోవ్ అన్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి, బోత్ ద హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభ అన్నారు. సెకండ్ ఏమన్నారంటే ప్రైమ్ మినిస్టరు, తర్వాత బోత్ ద హౌసెస్ అన్నారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు ప్రెసిడెంట్, బోత్ ద హౌసెస్ అన్నారు. ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ అన్నారు. ఫోర్త్ వచ్చేసి నన్ ఆఫ్ ద అబోవ్ అన్నారు. అందరూ కూడా ఏంటంటే బోత్ ద హౌసెస్ అని పెట్టవచ్చు. చాలామంది మోస్ట్ ఆఫ్ ద టైంలో వచ్చిన ఎగ్జామ్లో రిజల్ట్స్లో మోస్ట్ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ అన్నారు. ప్రెసిడెంట్ అనేది ఎవరు పెట్టలేదు, ప్రెసిడెంటే అనమాట. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్ అనేవి మనకు ఎన్సీఆర్టీలో వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా ఈ లెసన్లోనే మనకు 2-3 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. డైరెక్ట్గా ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో పార్లమెంట్ అంటే ఏంటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బోత్ ద హౌసెస్ ప్లస్ ప్రెసిడెంట్ ఉండాలి. అంటే మనకు ఏదైనా కానీ ఒకటే గుర్తండి, మనకు ఒక చట్టం అనేది నిర్మింపబడాలంటే, ఒక చట్టం అనేది తయారవ్వాలి అంటే 2 హౌసులు ఉండాలా, తర్వాత ప్రెసిడెంట్ అనేవాడు ఉండాలి. సో 2 హౌసులు ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఉండాల్సిన అవసరం లేదా అంటే ఉండాలా. కానీ ఏంటి, ఈ యొక్క చట్టం అనేది ఆమోదయోగ్యం అవడానికి ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే. వాళ్ళు ఏంటంటే ఆ యొక్క అంటే ఒక చట్టం అనేది ప్రెసిడెంటే ప్రవేశపెట్టాలని అనిసిన పని లేదు. ఎవరైనా కానీ పార్లమెంట్లో ఏ మెంబర్ అయినా కానీ దాన్ని చట్టంగానే అడగచ్చు, ఇలాంటి చట్టం అనేది ఒకటి చేయండి అని అడగచ్చు. దాని ప్రకారం క్యాబినెట్ మినిస్టర్ అనేవాళ్ళు దానికి సంబంధించినటువంటి చట్టాన్ని రూపొందిస్తారు. అంటే ఎవరైనా ఒక ప్రపోజల్ పెడితే దాన్ని క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళు రూపొందిస్తారు. ఆ రూపొందించిన చట్టం సరైందా కాదా, సహేతుకైందా కాదా అనేది ఈ యొక్క హౌస్ ఆఫ్ ద పార్లమెంట్లో డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్లో 2 పార్లమెంట్లో అది నెగ్గిన తర్వాత అంటే అందరి యొక్క ఆమోదం పొందిన తర్వాత ప్రెసిడెంట్కి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనకంటే పార్లమెంట్ అంటే ఎవరుంటారు, ప్రెసిడెంట్, బోత్ ద హౌసెస్ అనేవి ఉంటాయి అనమాట. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనమాట. సో మనకు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఈ యొక్క మన ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడుకుంటే లోక్సభ మెంబర్స్ ఎవరైతే ఉంటారో హైయెస్ట్ మెంబర్ సపోర్ట్ ఎవరికైతే ఉంటుందో అతన్నే మనం ప్రైమ్ మినిస్టర్గా తీసుకుంటాం. అంటే లోక్సభలో అత్యంత పెద్ద పార్టీ ఎవరైతే ఉంటారో ఆ పార్టీ కావచ్చు, లేకపోతే కొన్ని పార్టీలు ఎవరైతే సపోర్ట్ చేస్తాయో వాడిని ప్రైమ్ మినిస్టర్గా తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకు ఈ ఆఫీస్ ఆఫ్ మెమరాండం అనే దాని కనుక సర్క్యులేషన్ కనుక మనం చూసుకుంటే ఈ యొక్క చైన్ అనమాట, ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ అనేది ఏంటి, ఫస్ట్ ఈ యొక్క బ్యాక్వర్డ్ సంబంధించినటువంటి క్లాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కమిషన్ అనేది 1979లో వేశారు. అంటే ఈ యొక్క ప్రపోజల్ పెట్టిన తర్వాత 1979లో దీనికి సంబంధించి ఏం చేశారు, ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేశారన్నమాట. ఈ కమిషన్ పేరు ఏంటంటే బీపీ మండల్ కమిషన్. సో అంటే ఈ యొక్క ఏంటంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ సంబంధించినటువంటి కమిషన్ ఏదంటే బీపీ మండల్ కమిషన్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. సో ఇది కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ మండల్ కమిషన్ సంబంధించినటువంటి ఏవైతే ఉందో ఆ కమిషన్ అనేది 1980లో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనే దాన్ని సబ్మిట్ చేసింది. అంటే వాడు పూర్తిగా కూలంకషంగా 1 సంవత్సరం పాటు దీని మీద అటువంటి అధ్యయనం చేసి దాన్ని ఇచ్చారన్నమాట. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 27% అనేది రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఒక సహాయకమైనటువంటి అంశం. ఈక్వాలిటీ అంటే రైట్ టు ఈక్వాలిటీ అనే అంశం కింద మనం తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ప్రపోజల్ పెట్టారనమాట. దాని తర్వాత చాలా సంవత్సరాలు ఆ యొక్క ఏవైతే కమిషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క రిపోర్ట్ అనే దాన్ని పక్కన పడేశారు. అది పక్కన పడిపోయిందనమాట. 1989లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అప్పుడు లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్లు అనేవి జరుగుతున్నాయి అనమాట. అప్పుడు జనతాదళ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, మేము కనుక అధికారంలోకి వస్తే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో, ఈ కమిషన్ మండల్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. సో ఆ సంవత్సరం అప్పుడు 1989లో వీపీ సింగ్ ప్రభుత్వం అనేది ప్రైమ్ మినిస్టర్ వీపీ సింగ్గా ఆ ప్రభుత్వం అనేది జనతాదళ ప్రభుత్వం అనేది ఏర్పడింది. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాల తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క ప్రెసిడెంట్కి ఈ యొక్క పార్లమెంట్లో జరిగినటువంటి ఈ యొక్క అనౌన్స్మెంట్ కావచ్చు, రికమెండేషన్ మండల్ కమిటీ రికమెండేషన్స్ అనేది జరిగింది. 6th August 1990 యూనియన్ క్యాబినెట్ అనేది దీనికి సంబంధించినటువంటి ఫార్మల్ డిస్కషన్ అనేది జరిపింది. సో ఈ యొక్క అంటే అక్కడ డిస్కషన్ అంటే ఎక్కడ జరుగుతుంది, లోక్సభ రాజ్యసభలో జరిగిన తర్వాత ఈ వీపీ సింగ్ గవర్నమెంట్ అనేది ఈ పార్లమెంట్లో డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క 2 హౌస్లో జరిగిన తర్వాత ఈ డెసిషన్ అనేది క్యాబినెట్కి పోయిందనమాట. క్యాబినెట్ మినిస్టర్ నుంచి పోయి నెక్స్ట్ ఏమైంది, ఈ యొక్క ట్రైనింగ్ అఫీషియల్గా అంటే ప్రెసిడెంట్ దగ్గర పోయింది. ప్రెసిడెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ క్యాబినెట్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి జియో అనేది తయారు చేశారనమాట. దీని అంటే మొమెరాండం కింద మనం కింద చూసుకుంటే అఫీషియల్ మొమెరాండం నెంబర్ అని, ఇప్పుడు జియో అంటున్నాం, అప్పుడు అఫీషియల్ మొమెరాండం అనేవాడు. సో దాని ప్రకారం ఒక నెంబర్ అనేది ఇచ్చి 13 August 1990 ఈ చట్టం అనేది ఆమోదయోగ్యమైందనమాట.
తర్వాత కొన్ని నెలల వరకు దీని మీద రకరకాలైనటువంటి చర్చలు జరిగినాయి న్యూస్ పేపర్లో, మ్యాగజైన్స్లో. అంటే ఇప్పుడైతే సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు. ఇప్పుడు అంటే అప్పట్లో టీవీలు అంత బాగా న్యూస్ ఛానల్స్ అన్ని లేవు అనమాట. లేవు కాబట్టి ఇంకా వాటిలో జరగలేదు. ఉన్న న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్లో విపరీతమైనటువంటి డిస్కషన్ జరిగినాయి. దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ గురించి కొంతమంది సపోర్ట్ చేస్తే, కొంతమంది సపోర్ట్ చేయకుండా ఎగనెస్ట్గా ఉంటే, కొంతమంది దీని మీద తిరుగుబాటు చేశారు, కొంతమంది దీనికి అనుకూలంగా తిరుగుబాటు చేశారనమాట. సో దీనికి సంబంధించినటువంటి రకరకాల అన్ని అంశాలు, గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి. ఈ గొడవలన్నింటినీ ఎవరు పరిష్కరించాలా, ఇది సరైనటువంటి చట్టమా కాదా అనే దాని గురించి ఎవరు నిర్ణయం తీసుకోవాలా, ఆ డిస్ప్యూట్ అనేది, ఆ సమస్యను ఎవరు పరిష్కరించాలంటే ఫైనల్గా మనకు జ్యుడిషియరీ, అది ఎవరు, సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు. సో దీనికి సంబంధించినటువంటి, ఈ చట్టానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి పిల్లులు, అంటే వాద్యం అంటారు, ఈ వాద్యాలన్నీ కూడా ఏంటి, సుప్రీంకోర్టులో, హైకోర్టులో దాఖలైనవి అనమాట. దీనికి సంబంధించినటువంటి అన్ని పిల్లులను ఒకేసారి సుప్రీంకోర్టు కన్సిడర్ చేసుకొని ఒక 11 మందికి సంబంధించినటువంటి ఈ యొక్క ధర్మాసనం, 11 బెంచ్లు అంటే 11 మంది జడ్జిలు కలిగినటువంటి ఒక ధర్మాసనం అనేది ఈ కేసుని తీసుకుందనమాట. దీన్ని ఏమన్నారు అంటే ఇందిరా సౌన్హి అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ అంటే అదర్స్, అంటే ఇందిరా సోని అనే ముఖ్యమైన వ్యక్తి, దాంతోపాటు మిగతా వాళ్ళు అనమాట. దానికి సంబంధించి యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కేసు, అంటే భారతదేశానికి వ్యతిరేకంగా వేసిన కేసు అనమాట. దీనికి సంబంధించి 11 మంది జడ్జిలు అనేవాళ్ళు ఆర్గ్యుమెంట్స్ అన్నారు. ఎంతకాలమైనా 2 సంవత్సరాలు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఎప్పుడైతే 1990 తర్వాత 92 వరకు ఆర్డినెన్స్ జరిగి చివరికి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ చట్టం తీసుకురావడం అనేది వ్యాలిడ్ చట్టం, దీంట్లో ఎటువంటి తప్పు లేదు, ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు డెసిషన్ అని తీసుకుంది. అది ఫైనల్ డెసిషన్ అనమాట. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకే గొడవలు లేవు, ఏమీ లేవు, శుభ్రంగా సద్దుమణిగిపోయినాయి. సెప్టెంబర్ 8వ తారీఖు 1993 ఈ చట్టం అనేది ఆమోదయోగ్యమైందనమాట. సో ఇంత ప్రాసెస్ జరిగింది. అంటే ఒక చట్టాన్ని చేయడానికి ఫస్ట్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ చేసిన తర్వాత దాంట్లో క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది. క్యాబినెట్ ఆమోదించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ యొక్క డిస్కషన్ అనేది జరిగింది. లోక్సభ, రాజ్యసభలో డిస్కషన్ అనేది జరిగింది. ఆ డిస్కషన్ జరిగిన తర్వాత చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళింది, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది అనమాట. ప్రెసిడెంట్ ఆమోద ముద్ర పొందింది. సో ఆమోద ముద్ర పొందిన తర్వాత మళ్ళీ ఊరుకున్నారా, గొడవ చేశారు, ఎజిటేషన్స్ అనేవి వచ్చినాయి. మళ్ళీ దానికి సంబంధించిన కేసులు అనేవి సుప్రీంకోర్టు, హైకోర్టులో దాఖలైనవి. వీళ్ళు విచారణ జరిపిన తర్వాత ఆ కోర్టు అనేది ఏం తీర్పు ఇచ్చింది చివరికి, ఇది ఫైనల్గా ఉండవలసినటువంటి ఈ యొక్క చట్టమే, ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందని వాళ్ళు ఫైనల్ అని ఇచ్చిన తర్వాత అప్పుడు సమస్య పోయింది. అంటే ఒక బిల్లు పాస్ అవ్వాలంటే ఇంత ఆర్డర్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు సంబంధించినటువంటి మనకు ఇన్స్టిట్యూషన్స్ అనేవి, ఇప్పుడు దీంట్లో మనకు ఈ యొక్క మొత్తం ప్రాసెస్లో మనకు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం తెలుసుకుందాం. నీడ్ ఫర్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు రాజకీయపరమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో మనకి ఏంటి, ప్రభుత్వం అనేది మనం కనుక చూసుకుంటే ఏంటి అంటే గవర్నమెంట్ అనేది ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సో దీనికి సంబంధించినటువంటి వేరియస్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ప్రభుత్వం చేసే కార్యకలాపాలు చాలా ఉంటాయి అనమాట. ఏ కార్యకలాపాలైనా కానీ దేనికి సంబంధించింది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల యొక్కకి వాళ్ళు బాధ్యత వహించాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలన్నమాట. వాళ్ళ సెక్యూరిటీకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఏ చేసినా ప్రజలకు వీళ్ళు ఖచ్చితంగా ఆమోదయోగ్యమైనటువంటి అంశాలు అనేవి ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ట్యాక్స్ కావచ్చు, ఖర్చులు కావచ్చు, అంటే ఇప్పుడు మనకు ఏవైనా కానీ ట్యాక్స్లు విధించాలన్నా, ఆ ట్యాక్స్లు వచ్చిన డబ్బును ఖర్చు పెట్టాలన్నా, అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చేయాలన్నా, డిఫెన్స్ చేయాలన్నా, డెవలప్మెంట్ ఏవి తీసుకురావాలన్నా కానీ ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పొలిటికల్ రాజకీయ నాయకులు అందరూ కూడా ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటారో, బాధ్యత వహిస్తారు అంటే ప్రజలకు బాధ్యత వహిస్తారనమాట. సో ఇంప్లిమెంటేషన్స్ కావచ్చు, ఏం జరిగినప్పటికీ కూడా చాలా వరకు అవి తప్పులు రైట్లు అనేవి మొత్తం అన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళ యొక్క ప్రజల్ని ఉద్దేశించుకొని చేస్తూ ఉంటారనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క డెమోక్రసీలో ఇలాంటి పరిపాలనా విధానం అనేది ఉంటుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి పరిపాలన విధానానికి రకరకాల ఫంక్షనరీస్ అనేవి అవసరం అనమాట. సో దీనికి సంబంధించి మన కాన్స్టిట్యూషన్ అనేది మనకు బేసికల్గా రూల్స్, పవర్స్ అనేది, ఫంక్షన్స్ అనేవి కొన్ని ఏర్పాటు చేసిందనమాట. దీని ప్రకారం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్, దాంతోపాటు క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ని వీళ్ళందరినీ కలిపి కూడా ఒక ఇన్స్టిట్యూషన్ అంటాం అనమాట. సో దీన్ని ఇంపార్టెంట్ పాలసీ డిసిషన్స్ అన్ని కూడా వీళ్ళే తీసుకుంటారు. తర్వాత ఈ సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు, ఆ తర్వాత నెక్స్ట్ వర్గం ఎవరంటే సివిల్ సర్వెంట్స్ అనమాట. దీనికి సంబంధించినటువంటి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు అనేవి అమలు చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు బాధ్యత వహిస్తారనమాట. తర్వాత ఈ సుప్రీంకోర్టు అనేది మనం కనుక చూస్తే కనుక ఈ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఏవైనా కానీ డిస్ప్యూట్స్ అనేవి అంటే ప్రజల్లో కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏవైతే సివిల్ సర్వెంట్లో వచ్చే డిస్ప్యూట్స్, వివాదాస్పదమైనటువంటి అంశాలను పరిష్కరిస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే మనం వీళ్ళని ఈ యొక్క పొలిటికల్ ఇన్స్టిట్యూషన్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టు జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్, 3 ఇన్స్టిట్యూషన్స్ కింద చెప్పొచ్చు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనం 3 ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ అనేవి ముఖ్యంగా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం పార్లమెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ పార్లమెంట్ అనే దాంట్లో గురించి మాట్లాడుకుంటే, పార్లమెంట్ అంటే మనం ఇందాక ఏం చెప్పాము, ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ అంటే బోత్ ద హౌసెస్ అనేవి ఎక్కడైనా కానీ ఇలానే ఉంటుంది అనమాట. మన భారతదేశంలో కాదు, ఎక్కడైనా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఈ మండల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినటువంటి కమిషన్ ప్రకారం ఏంటి అంటే ఈ రిపోర్ట్ ఏమి చేసింది, వాళ్ళు మండల్ కమిషన్ అనే దానికి ఒక రిపోర్ట్ అనేది తయారు చేసింది. ఆ రిపోర్ట్ని డిస్కస్ చేశారు దాంట్లో. తర్వాత ప్రెసిడెంట్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఆ మెన్షన్ చేసినటువంటి యొక్క
దాన్ని ఆమోద ముద్ర చేశాడు, అంటే ఆమోదం చేశాడు, అంటే దానికి సంబంధించినటువంటి ఒక సంతకం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఈ డెసిషన్ సంబంధించినటువంటి డైరెక్ట్గా ఈ యొక్క పార్లమెంట్లో ఆ డిస్కషన్ అనేది తీసుకున్నాను అనమాట. ఆ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిందనమాట ఈ యొక్క కమిషన్ అనేది దాని గురించి చెప్తే కనుక. సో ఇలాంటి ప్రాసెస్ అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క మండల్ కమిషన్ రికమెండేషన్స్ అన్నీ కూడా ఎక్కడ జరిగినాయి? ఫస్ట్ ఈ యొక్క పార్లమెంట్లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ద్వారా కమిషన్ అనేది కూడా ప్రపోజ్ చేసింది ఎవరు? పార్లమెంట్ అనమాట. సో ఇప్పుడు వై వీ నీడ్ పార్లమెంట్? పార్లమెంట్ అనేది ఎందుకు అవసరం అంటే, ఏదైనా కానీ డెమోక్రసీలో ఒక అసెంబ్లీ అనేది ఏర్పాటు అయ్యి ఆ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క సుప్రీం పొలిటికల్ అథారిటీ అనమాట, వాళ్ళకి అత్యుత్తమైనటువంటి యొక్క అధికారం అనేది ఉంటుంది అనమాట, ఏ చట్టాన్నైనా చేయడానికి సంబంధించినటువంటి. మన కేంద్రంలో అయితేనేమో పార్లమెంట్ అంటాం, రాష్ట్రంలో అయితేనేమో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటాం, లెజిస్లేషన్స్ అంటాం. వీళ్ళందరూ ఏం చేస్తారు? రకరకాలైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ప్రజా సంక్షేమమైనటువంటి అంశాల మీద వీళ్ళు ఏంటంటే చట్టాలు చేయడానికి ఆ సంబంధించినటువంటి డిస్కషన్స్ అనేవి ఈ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి అనమాట. సో ఇప్పుడు మన పార్లమెంట్ అనేది కనుక చూసుకుంటే ఈ యొక్క ఫైనల్ అథారిటీ అనమాట, దేశానికి సంబంధించినటువంటి చట్టాలు చేయడంలో ఫైనల్ అథారిటీ అనమాట. సో దీనికి క్రూషియల్గా మనకు అసెంబ్లీస్ అనేవి మనకు ఉంటాయి అనమాట. ఈ యొక్క అంటే వీటిని ఏమంటావు? లెజిస్లేషన్స్ అంటాం. ఈ యొక్క లెజిస్లేచర్స్ అంటే ఏంటంటే చట్టసభలు అనమాట. పార్లమెంట్ అనేది మనం చూసుకుంటే ప్రపంచంలోని ఏ పార్లమెంట్ అయినా కానీ ఆ దేశానికి సంబంధించినటువంటి చట్టాలు కావచ్చు, లేకపోతే ఉన్న చట్టాలు మార్చచ్చు, కొత్త చట్టాలు చేయొచ్చు, లేకపోతే ఉన్న చట్టాలను పూర్తిగా రద్దు చేయొచ్చు, ఆ స్థానంలో కొత్త చట్టాలు చేయొచ్చు, చేయకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది అనమాట. సో పార్లమెంట్ అనేది మనం ప్రపంచంలో చూసుకుంటే కనుక చాలా వరకు కంట్రోల్ అనేది దేనికి సంబంధించి ప్రభుత్వాన్ని నడపడానికి సంబంధించినటువంటి కంట్రోల్ అనేది చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఈ చట్టసభల్లో ఏంటి? ప్రభుత్వానికి ఎంత లెక్కలు వచ్చినాయో అవన్నీ కూడా కంట్రోల్ అంతా, అంటే ఆ లెక్కలన్నీ వాళ్ళు చెప్పాలి. ఆ ప్రభుత్వం చేసే ఖర్చులకు సంబంధించినటువంటి లెక్కలన్నీ చెప్పాలి. అంటే ప్రతిపక్షాలు వాళ్ళకి క్వశ్చన్ చేస్తూ ఉంటాయి అనమాట. సో దీనికి సంబంధించి ఎప్పుడైతే అంటే పార్లమెంట్ యొక్క సపోర్ట్ ఉన్నంత వరకు కూడా ఆ ప్రభుత్వం అనేది అధికారంలో ఉంటుంది, వాళ్ళు ఆ పనులు అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత పార్లమెంట్ అనేది ఏంటి అంటే మనీకి సంబంధించినటువంటి, గవర్నమెంట్ సంబంధించినటువంటి మనీని కావచ్చు, లేకపోతే పబ్లిక్ సంబంధించినటువంటి మనీని ఎలా ఖర్చు చేయాలనే దాన్ని కూడా ఈ యొక్క దానికి సంబంధించినటువంటి ఆంక్షలు కూడా విధిస్తూ ఉంటుంది అనమాట. కొంత ఏవైతే మనీ దుర్వినియోగం అవ్వకుండా పూర్తిగా చట్టసభలో చర్చ జరుగుతాయి అనమాట. పార్లమెంట్ అనేది మనం చూసుకుంటే హయ్యెస్ట్ అనమాట ఈ యొక్క డిబేట్ చేయడంలో కావచ్చు, అంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చలు జరపడంలో కావచ్చు, తర్వాత పబ్లిక్ ఇష్యూస్ కావచ్చు, వేటైనా కానీ కంట్రీకి సంబంధించినటువంటి దాని ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి మ్యాటర్స్లో హయ్యెస్ట్ అధికారం అనేది మనం చూస్తే పార్లమెంట్ ఉంటుందన్నమాట. 2 హౌసెస్. ఇప్పుడు మనకు పార్లమెంట్ అంటే మనం ఇందాక చెప్పాం, ప్రెసిడెంట్ చెప్పాం, 2 హౌసెస్ చెప్పాం. ఇప్పుడు 2 హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ మనం కనుక చూసుకుంటే మనకు మామూలుగా 2 హౌసెస్ అంటే రకరకాలుగా మనకు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటారు, కొన్ని చోట్ల ఏమో సెనేట్ సభలు అంటారు, కొన్ని చోట్ల మన భారతదేశంలో అంటే అప్పర్ హౌస్, లోయర్ హౌస్. ఒక దాని పేరు అప్పర్ హౌస్ ఏమో రాజ్యసభ అంటాం, లోయర్ హౌస్ ఏమో లోక్సభ అంటాం అనమాట. సో మనకు ఈ రియల్ హౌస్ అంటే మన ఈ 2 హౌసెస్లో యూజువల్గా 2 హౌసులు ఎలా ఉంటాయి అంటే మనకు భారతదేశంలో 2 హౌసులు ఉన్నాయి. రాజ్యసభ అనేది మనం కనుక చూసుకుంటే అక్కడ డైరెక్ట్గా ఎలక్షన్స్ అనేవి ఉండవు అనమాట. అంటే అక్కడ డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఎవరు కూర్చోరు అక్కడ. లోక్సభలో మాత్రమే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు అందరూ ఉంటారు. ఎంపీలు అంటారు, వీళ్ళని ఎంపీలు అంటారు, వాళ్ళని ఎంపీలు అంటారు. కానీ రాజ్యసభలో ఉన్నటువంటి నాయకులు ఎలా ఎన్నుకుంటారు అంటే, రాష్ట్రాలు ఉంటాయి కదా, రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా, లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటారు చూసారా, వాళ్ళు కొంతమందిని ఎన్నుకుంటారనమాట. ఈ యొక్క రాజ్యసభకు సంబంధించినటువంటి మెంబర్స్ అనేవాళ్ళు ఎదుర్కొంటారు. అందుకే రాజ్యసభని ఏమంటారంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టేట్స్ అంటాం. అంటే రాష్ట్రాన్ని ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి సభను రాజ్యసభ అంటారు. ప్రజల రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ అంటేనేమో లోక్సభ అంటారనమాట. సో లోక్సభలో ఏంటి? డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడతారు. మన ఎంపీలందరూ కూడా డైరెక్ట్గా ఎన్నుకోబడతారు అనమాట ఈ రెండిట్లో. సో మనకు కంట్రీ పార్లమెంట్ అనేది 2 హౌసులు ఉన్నప్పటికీ మనకి ఈ రెండిట్లో కూడా మనకు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది మనకైనా చూస్తే, అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని ఏమంటాం? రాజ్యసభ అంటాం. తర్వాత ఈ యొక్క హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటేనేమో లోక్సభ అంటాం. ఇప్పుడు చెప్పాం కదా, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటేనేమో రాజ్యసభ, హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటేనేమో లోక్సభ అని కూడా మనం చెప్తాం అనమాట. సో దీని ప్రకారం మనం ఏంటి అంటే ఈ యొక్క హౌసెస్ అనేవి 2 కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఆమోద ముద్ర పొందేంత వరకు కూడా ఈ యొక్క చట్టసభల్లోనే ఏదైనా కానీ ఒక చట్టానికి సంబంధించినటువంటి ఈ యొక్క డిస్కషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చాప్టర్ 3లో మనం సంబంధించినటువంటి లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్లు ఎలా జరుగుతాయి, వాటికి ఎలాంటి విధానాలు అనేవి ఉంటాయి, కాన్స్టిట్యుయెన్సీస్ అని మనం అన్నీ మాట్లాడుకున్నాం అనమాట. ఇప్పుడు లోక్సభ రాజ్యసభలో మనం కనుక చూసుకుంటే మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉంటారు, ఎవరు ఎలక్ట్ అవుతారు, ఏంటి, ఈ లెంగ్త్ ఎంత, ఇవన్నీ కూడా మనం కనుక చూసుకుంటే, అంటే పార్లమెంట్ అనేది ఎప్పుడు డిజాల్వ్ అవుతుంది, అంటే ఈ యొక్క చట్టసభలు ఎప్పుడైనా డిజాల్వ్ అవుతాయి అనే అంశాలు కనుక మనం చూసుకుంటే, ఈ 2 హౌసుల్లో బలంగా అంటే శక్తివంతమైనటువంటి హౌస్ ఏది అని మనకు కొన్ని క్వశ్చన్లు అనేవి వస్తాయి అనమాట. ఎక్కువగా జనరల్గా చెప్పాలంటే రాజ్యసభ అనేది మోర్ పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టేట్స్ అంటాం కాబట్టి జనరల్గా చెప్తాం. కానీ అప్పర్ హౌస్ అనేది మనం అప్పర్ ఛాంబర్ కనుక మనం చూస్తే దానికన్నా అందుకే దీన్ని అప్పర్ ఛాంబర్ అంటాం. అంటే
ఎగువ సభ అంటాం అనమాట. సో లోక్సభ కనుక మనం చూసుకుంటే లోయర్ ఛాంబర్ అంటాం అనమాట. కానీ రాజ్యసభ అనే దానికి కూడా అంటే రాజ్యసభలో ఉన్న దానికన్నా కానీ లోక్సభకి ఎక్కువ అధికారాలు ఎక్కువ, మోర్ పవర్ఫుల్ అనమాట ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకని దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ కావచ్చు, ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈ యొక్క భాషపరంగా మనం చూసుకుంటే కనుక లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉన్నాయన్నమాట. ఈ యొక్క అంటే భాషాపరంగా చూస్తేనేమో రాజ్యసభకు ఎక్కువ అధికారం కనపడినప్పటికీ కూడా ఏదైతే ఈ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి ఈ యొక్క అంటే జరిగే పనులకు విధంగా మనం కనుక చూసుకుంటే లోక్సభకి ఎక్కువగా అధికారాలు ఉందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క లోక్సభ అనేది సుప్రీం పవర్ అనేది ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. రాజ్యసభకు కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి, లోక్సభకు కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకు ఆర్డినరీ చట్టం ఏదైనా ఉందనుకోండి, సాధారణ చట్టం ఏదైనా ఉందనుకోండి, 2 సభల్లో ఆ చట్టం అనేది నెగ్గాలి. ఒకవేళ ఆ చట్టం అనేది 2 సభల్లో నెగ్గలేదనుకోండి, ఒక సభలో నెగ్గి ఇంకో సభలో నెగ్గలేదనుకోండి, సో దానికి సంబంధించినటువంటి ఉమ్మడి మీటింగ్ అనేది జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి ఇద్దరి ఆమోదం కోసం ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి లోక్సభ స్పీకర్ ఎవరైతే ఆయన పెద్దగా ఉంటాడు, అది ఒక ప్రాసెస్, అది ఒకటి. నెక్స్ట్ లోక్సభలో ఏవైతే ఉన్నాయో చాలా మనీ మ్యాటర్స్ సంబంధించినటువంటి అంశాల్లో ఏంటంటే లోక్సభకు ఎక్కువ అధికారాలనే ఉంటాయి. అంటే మనీ బిల్ ఏది కూడా లోక్సభ డిసిషనే ఉంటుంది. మనీ బిల్ అనేది ఒకసారి లోక్సభలో ఆమోదయోగ్యమైన తర్వాత రాజ్యసభ పంపించిన తర్వాత దాన్ని తిరస్కరించడానికి వీల్లేదు. ఒకవేళ తిరస్కరించకపోయినా కానీ కొన్ని చిన్న మార్పులు అనేవి చెప్పొచ్చు అనమాట. చెప్పినప్పటికీ కూడా లోక్సభ కనుక ఆ మార్పుల్ని చేయకపోతే ఫైనల్గా అంటే 14 days లోపల కనుక సజెస్ట్ చేస్తుంది మార్పులు చేసుకోమని. ఒకవేళ చేయకపోతే కనుక లోక్సభ ఏదైతే ప్రవేశపెడుతుందో అదే ఫైనల్ అనమాట. తర్వాత తర్వాత మనం కనుక చూస్తే ఈ యొక్క నెక్స్ట్ ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లోక్సభ అనేది దీంట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. లోక్సభకు సంబంధించినటువంటి మినిస్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. అంటే లోక్సభలో ఎక్కువ మంది మెజారిటీ అనేది ఏ పార్టీకి అయితే ఉంటుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో అతనే ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడో, ఆ పార్టీ అధికారంలోకి ఉంటుంది అనమాట. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా పర్లేదు, కానీ లోక్సభలో ఖచ్చితంగా ఆ యొక్క పార్టీకి మెజారిటీ ఎక్కువ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఏమైనా చూస్తే బీజేపీకి లోక్సభలో మెజారిటీ ఉంది కానీ రాజ్యసభలో లేదు, కానీ అయినా కానీ బీజేపీ అనేది అధికారంలో ఉందన్నమాట. సో ఇక లోక్సభలో ఎవరైతే మెంబర్ అయితే ఉంటారో అంటే లోక్సభ కనుక మెజారిటీ కనుక కోల్పోయారనుకోండి, అప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు లేకపోతే క్యాబినెట్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనే వాళ్ళు కనుక పూర్తిగా రాజీనామా చేయాలన్నమాట. రాజ్యసభకు సంబంధించినటువంటి అది అవసరం అనేది లేదు. రాజ్యసభలో ఎవరు మెజారిటీ ఉన్నా కానీ పర్లేదనమాట. దీనికి సంబంధించినటువంటి ఒక లోక్సభలో జరిగే ఒక పూర్తి సెషన్ అనేది ఇచ్చారండి, ఒకసారి చూడండి. 11 o'clockకి సంబంధించిన డిస్కషన్, 0 hour అనేవి, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇప్పుడు రాజకీయపరమైనటువంటి యొక్క ఎగ్జిక్యూటివ్ విధానం అనమాట. అంటే ఈ యొక్క పనులు చేసేవాళ్ళు అనేది చూసుకుంటే కనుక మనకు 2 రకాల ఎగ్జిక్యూటివ్ ఉంటాయి అనమాట. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఈ రాజకీయ నాయకులు అనమాట. 5 సంవత్సరాల పదవీ కాలంలో ఉండే వాళ్ళందరూ కూడా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎవరంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, సివిల్ సర్వెంట్స్. ఇందాక మనం చెప్పాం కదా, ఆ యొక్క క్యాబినెట్ సెక్రటరీ అతను నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయినప్పటికీ కూడా అతను అంటే ఇప్పుడు ఎవరు పవర్ఫుల్ అంటే కనుక మళ్ళీ చూస్తే మనం మళ్ళీ దీని గురించి చెప్దాం. ఇప్పుడు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనేవాడు 5 ఏళ్ళు మాత్రమే ఉంటాడు. ఈ నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనేవాడు వయోవృద్ధుడయ్యి ఆ యొక్క అతను అంటే ఎన్ని సంవత్సరాలు అయితే ఉద్యోగం ఉంటుందో అన్ని సంవత్సరాల్లో అతను వయోవృద్ధుడయ్యేంత వరకు, రిటైర్మెంట్ వరకు కూడా అతను అధికారంలోకి ఉంటాడు అనమాట, ఆ యొక్క పదవిలో ఉంటాడనమాట. సో ఎన్ని గవర్నమెంట్లు మారినప్పటికీ కూడా వీళ్ళు నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అనేవాళ్ళు మారనమాట. సో దీని ప్రకారం మనం కనుక చూస్తే పొలిటికల్ అంటే పార్లమెంట్ అంటే మనం పొలిటికల్ అంటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళు ఏమంటారు నాన్ పొలిటికల్ అంటే లేకపోతే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అంటాం. ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అంటాం అనమాట. ఈ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అనేవాళ్ళు ఏంటి, రకరకాల పొజిషన్లో ఉంటారు. అంటే ప్రతి మినిస్ట్రీకి కూడా క్యాబినెట్ మినిస్ట్రీ అసిస్టెంట్ చేస్తూ ఉంటారు. సివిల్ సర్వెంట్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం రాసే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ల నుంచి వచ్చేవాళ్ళు. సో వీళ్ళు ఎక్కువ కూడా క్యాబినెట్ మినిస్టర్లని తర్వాత ప్రైమ్ మినిస్టర్ని క్యాబినెట్ సెక్రటరీ అంటాం. సో ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ అంటాం. తర్వాత పిఎం ఆఫీస్ సంబంధించినటువంటి వ్యక్తి అంటాం. సో ఈ పేర్లు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ సివిల్ సర్వెంట్స్ అనమాట. అంటే వీళ్ళు ఏ ప్రభుత్వానికైనా కానీ వీళ్ళే ఉంటారు కింద పనిచేసేవాళ్ళు. వీళ్ళకి చాలా వరకు నైపుణ్యం ఉంటుంది. ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఈ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ మధ్య డిఫరెన్స్ కనుక చూస్తే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు వాళ్ళకి ఎక్కువగా నాలెడ్జ్ అనేది ఉండదు, పెద్దగా చదువు ఉండకపోవచ్చు, పెద్దగా అవగాహన అనేది ఉండకపోవచ్చు. కానీ ఈ నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు లేకపోతే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు చాలా హైలీ నాలెడ్జ్ అనమాట. ఎందుకంటే వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు సివిల్ సర్వీస్ చదివాడంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. దాంతోపాటు వాడు సంబంధించినటువంటి ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి రాజ్యాంగం మొత్తం చదివి ఉండాలి. సో వీళ్ళు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కన్నా చాలా నాలెడ్జ్గా ఉన్నప్పటికీ కూడా అధికారం ఎవరికి ఎక్కువ ఉంటుందంటే నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కన్నా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే అంటే రాజకీయ నాయకులకి ఎక్కువ అధికారం అనేది ఉంటుందన్నమాట. ఎందుకని వాళ్ళు ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడ్డారు. వాళ్ళు ప్రజలకు ఎవరైతే రిప్రజెంటేటివ్స్గా ఉన్నారనమాట, ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పాలి, రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఈ నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు లేకపోతే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఈ సివిల్ సర్వెంట్స్ ఉన్నారో ప్రజలకు ఎటువంటి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజలకు బాధ్యత అనేది వహించాలి. లేకపోతే రాబోయే 5 ఏళ్ల తర్వాత వాళ్ళ యొక్క అధికారం
మారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ యొక్క పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా నాలెడ్జబుల్గా ఉంటారు. కొన్ని చోట్ల అయితే ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ కన్నా వీళ్ళకి ఎక్కువ బాగా తెలిసి ఉంటుంది, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ కన్నా వీళ్ళకి ఎక్కువ బాగా తెలిసి ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మినిస్టర్లందరినీ కూడా వాళ్ళు చెప్పినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం చట్టాలు చేసి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారన్నమాట. చివరి ఫైనల్ అల్టిమేట్ డిసిషన్ ఎవరు తీసుకుంటారు అంటే ఈ యొక్క పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, అంటే ఈ రాజకీయ నాయకులే తీసుకుంటారన్నమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాల ప్రకారం ఏది మంచిదో అనేది డిసైడ్ చేసేది మాత్రం వాళ్ళు. ఎందుకని వాళ్ళు ప్రజల చేత రిప్రజెంట్ చేయబడ్డారనమాట. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మనం ప్రైమ్ మినిస్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్లు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేవాడు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పొలిటికల్ ఇన్స్టిట్యూషన్లో ప్రైమ్ మినిస్టర్స్ అనే ఈ యొక్క అనేది చాలా ముఖ్యమైనదనమాట. సో ఈ యొక్క లోక్సభలో ఎవరైతే మనం చెప్పుకున్నాం కదా, సేమ్ అదేనండి. ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లోక్సభలో ఎవరికైతే మెజారిటీ అనేది ఉంటుందో వాడే ఉంటాడు. తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఏంటంటే ముఖ్యమైనటువంటి మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, డిఫెన్స్ మినిస్ట్రీ, తర్వాత ఈ యొక్క ఏదైతే ఉందో హోమ్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, ఇలాంటి కొన్ని మినిస్ట్రీస్ అన్నీ కూడా అంటే పవర్ఫుల్ కలిగినటువంటి మినిస్ట్రీస్ అన్నీ కూడా క్యాబినెట్ మినిస్టర్ అంటాం అనమాట. సో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ అనేవాళ్ళు, ఏదైతే ఇండిపెండెంట్ ఛార్జ్ అనేవాళ్ళు, వాళ్ళు దాంట్లో భాగం అనమాట. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ కావచ్చు, ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఇండిపెండెంట్ ఛార్జెస్ అని చాలా ఉంటాయి. ముఖ్యంగా మనకు ఈ యొక్క క్యాబినెట్ మినిస్ట్రీస్లో 25 మినిస్ట్రీస్ అనేవాళ్ళు మంత్రివర్గం అనేది ఉంటుంది అనమాట దీనికి సంబంధించి. సో ఈ యొక్క క్యాబినెట్ మినిస్ట్రీ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. నార్మల్ మినిస్టర్ కన్నా క్యాబినెట్ మినిస్టర్ అనేవాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారనమాట. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ యొక్క అధికారాలు కనుక మనం చూస్తే ప్రైమ్ మినిస్టర్ అనేవాడు చాలా, అంటే మనం ఏం చెప్పాము, ఈ యొక్క హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నాం. సో ఈ యొక్క మినిస్టర్ల మీద ఏదైనా అజమాయిషీ చేయాలన్నా క్యాబినెట్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి మీటింగ్లో ఆయనే హెడ్ అనమాట. క్యాబినెట్ మీటింగ్కి హెడ్ ఆయనే కాబట్టి ఈ యొక్క మినిస్టర్కి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆయనే తీసుకుంటూ ఉంటాడు. ఏదైనా మినిస్ట్రీల మధ్య రెండిద్దరి మధ్య గొడవలు వచ్చిందనుకోండి, ఆయన చెప్పిన డెసిషనే ఫైనల్ డెసిషన్, ఇంకా మాట్లాడడానికి వీల్లేదు. ఈ అందరి మినిస్టర్ని కంట్రోల్ చేసే అధికారం ఆయనకుంది. సో దాంతోపాటు ఏ మినిస్టర్ మీద కూడా వేరే మినిస్టర్ అనేవాడు తప్పుగా ప్రచారం చేయడం కావచ్చు, లేకపోతే దోషం చేయడం అనే హక్కు అనేది లేదు. దానికి సంబంధించినటువంటి ఇలాంటి డిస్ప్యూట్స్ అన్నీ ఆయనే చూస్తుంటాడు అనమాట. ప్రపంచానికి సంబంధించినటువంటి ఏవైనా అంశాలు రాష్ట్రపతి పేరు మీదుగా ఆయన ఎక్కువ శాతం అనేది నిర్ణయాలు అనేది తీసుకుంటాడు. పేరుకి ఆయన పేరు మీద జరిగినప్పటికీ కూడా మేజర్ డెసిషన్స్ అన్నీ కూడా టేకప్ చేసేది మొత్తం కూడా ఆయనే అనమాట. సో దానికి సపోర్ట్గా ఎవరుంటారు, ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. సో దీనికి సంబంధించి పార్లమెంట్ కావచ్చు, క్యాబినెట్లో కావచ్చు, ఏదైనా కానీ డెసిషన్ సంబంధించినటువంటి అల్టిమేట్ హెడ్ పార్లమెంట్లో మన లోక్సభలో అయితే ఆయన అల్టిమేట్ హెడ్గా ఉంటాడనమాట. సో మనకు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్లో అత్యంత ఎక్కువ అధికారాన్ని చెలాయించిన వాళ్ళలో ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ అనమాట. ఎందుకంటే ఆయన సమయంలో ప్రతిపక్షం అనేది చాలా తక్కువ, ఆయనే హైయెస్ట్ కాబట్టి ఆయన ఎక్కువ అధికారాలు ఉండేవి. ఆ తర్వాత లేడీ ఇందిరాగాంధీ చాలా ఎక్కువ అధికారాలు అనేవి వ్యవహరించింది అనమాట. క్యాబినెట్ కన్నా చాలా ఎక్కువగా మన మినిస్టర్ అన్నింటిలో కూడా ప్రైమ్ మినిస్టర్లో. ఇప్పుడు మన నరేంద్ర మోడీ అయితే ఇంకా చెప్పే పని లేదు, ఆయన కూడా హైయెస్ట్ పవర్ అనేది ఉంది. అండ్ ఎందుకుంది హైయెస్ట్ పవర్ అనేది మనం చెప్పాలి అంటే, వీళ్ళు ఏంటంటే అప్పుడు ఎలా ఉండేదంటే యూనియన్, అంటే ఈ యొక్క కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేది ఒక్క పార్టీ నుంచే వచ్చేవాళ్ళు అందరూ కూడా సపోర్ట్ అనేది. తర్వాత కాలంలో ఏంటంటే కోయిలేషన్ గవర్నమెంట్ అనేది ఏర్పడింది. ఇందాక చెప్పాం కదా, అంటే కొంతమంది ఒక పార్టీ అనేది మెజారిటీ అనేది కనుక సాధించలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ప్రెసిడెంట్ ఏం చెప్తాడు, కోయిలేషన్ అంటే కొన్ని పార్టీల సంకీర్ణంగా కలిసి ఒక నాయకుడిని ఎంచుకుంటారనమాట. ఆ పార్టీలన్నింటికి అతనే నాయకుడిగా ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రైమ్ మినిస్టర్కి అంత ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఎందుకంటే మిగతా వాళ్ళకి అందరూ సపోర్ట్ చేయాలి, అతనికి సపోర్ట్ చేయలేదనుకోండి ఆ గవర్నమెంట్ అనేది పడిపోద్ది. సో మిగతా వాళ్ళని చూసి కూడా ఆయన నిర్ణయాలు అనేవి తీసుకోవాలి, ప్రైమ్ మినిస్టర్ అనేవి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ టైంలో ఏమైంది, ఇప్పుడు ఈ యొక్క బీజేపీ అనేది ఒక్క పార్టీకే మొత్తం అంటే సరిపోయే సీట్లు అనేది, అంటే ప్రభుత్వం నిలబడడానికి సరిపోయే సీట్లు అనేవి ఒక బీజేపీకి వచ్చినాయి కాబట్టి వీళ్ళుగా పవర్ఫుల్గా ఉంటారు. అంటే కోయిలేషన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా అత్యంత పవర్ఫుల్గా ఉండడు అనమాట. సో దాని కారణంగా ఏమవుతుంది, కోయిలేషన్ గవర్నమెంట్ అనేది కొంత బలహీనపరుస్తుంది ప్రైమ్ మినిస్టర్ అధికారాలని. సో ఎప్పుడైతే మనకు సింగిల్ పార్టీ, అంటే ఒక యునానిమస్గా ఒక పార్టీలోనే ఎక్కువ స్థానాలు కనుక సంపాదించగలిగితే కనుక అప్పుడు ప్రైమ్ మినిస్టర్కి అంటే చెప్పలేనన్ని అధికారాలు అనేవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ ద ప్రెసిడెంట్ అనే అతని యొక్క అధికారాలు చూస్తే కనుక ఆయన అధికారం ఏంటంటే ఎక్కువగా మనం చెప్పాలి అంటే ఒక పెన్ స్టాంప్గా చెప్పచ్చు. మామూలు జనరల్గా చెప్పాలంటే అన్ని యొక్క చట్టాలు అన్నీ కూడా ఆయన పేరు మీద జరిగినప్పటికి కూడా దాంట్లో ఆయన డెసిషన్ తీసుకోవడం అనేది చాలా తక్కువ అనమాట. సో ఈయన్ని క్వీన్ ఆఫ్ బ్రిటన్కి సంబంధించి బ్రిటన్తో ఎలా అయితే ఆయనతో పోలుస్తారనమాట. క్వీన్ ఆఫ్ బ్రిటన్కి ఏ అయితే అధికారాలు ఉన్నాయో ప్రెసిడెంట్కి కూడా అవే అధికారాలు ఉంటాయి, అంతకుమించి పెద్ద అధికారాలు ఏమి ఉండవు అనమాట. సో మనకు ఏంటి యొక్క దేశానికి సంబంధించినటువంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా అతను ఉంటాడనమాట. సో ఈ ప్రెసిడెంట్ అనే అతన్ని డైరెక్ట్గా ఎలక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎవరు ఎన్నుకుంటారు అంటే ఈ యొక్క ఎంపీలు ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎంపీలు ఎవరైతే లోక్సభ ఎంపీలు, తర్వాత ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సామూహికంగా ఎవరైతే మెజార్టీతో ఎన్నుకుంటారో అతనే ప్రెసిడెంట్గా నిలబడతాడనమాట. సో ఈ ప్రెసిడెంట్ అనేవాడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క డైరెక్ట్ పాపులర్ మ్యాండేట్ ద్వారా, అంటే ప్రజలు డైరెక్ట్గా ఇతను ఎన్నుకోరనమాట.
కానీ మన భారతదేశంలో ప్రెసిడెంట్కి ఎక్కువ అధికారాలు లేనప్పటికీ కూడా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ప్రెసిడెంట్ వ్యవస్థనే ఉందన్నమాట. యూఎస్ లాంటి దేశాల్లో ప్రెసిడెంట్ అనేవాడు చాలా పవర్ఫుల్ అనమాట. అంటే అక్కడ విధానం ప్రకారం మనం చూసుకుంటే ప్రెసిడెంట్ అనేవాడు డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అతనికి ఏ హౌస్లో సపోర్ట్తో పని లేదు. అంటే మెజారిటీ తన యొక్క పార్టీ సభ్యులు గెలవనప్పటికి కూడా అతను గెలిచాడంటే ప్రెసిడెంటే. అతనికి వ్యతిరేకమైన పార్టీ అంటే ఎక్కువ శాతం అంటే యొక్క సభ్యులు సంపాదించినప్పటికీ కూడా అతనే అధికారంలోకి వస్తాడు. ఎందుకంటే ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడ్డాడు కాబట్టి. సో అతనికి సపరేట్ కొన్ని వీటో అధికారాలు అనేవి ఉంటాయి. అతని డెసిషనే ఫైనల్ అనమాట. అతని మీద అపాయింట్ చేయడానికి అంటే మినిస్టర్ని అపాయింట్ చేసేది అతనే. అతనికి ఏదైనా కానీ అపాయింట్మెంట్స్ అన్నీ అతనే చేస్తుంటాడు. మన భారతదేశంలో కూడా మేజర్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఆయన చేతుల మీదనే జరుగుతున్నాయి ప్రెసిడెంట్కి. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కావచ్చు, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, తర్వాత సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, స్టేట్కి సంబంధించినటువంటి గవర్నర్, తర్వాత మనకు సివిల్ సర్వెంట్స్ అని చెప్పాం కదా, ఐఏఎస్ ఐపీఎస్ అని అపాయింట్మెంట్, తర్వాత కమిషనర్స్, ఎలక్షన్ కమిషనర్, అంబాసిడర్, నిన్న కూడా చెప్పుకున్న ఎలక్షన్ కమిషనర్ గురించి, అంబాసిడర్స్ అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి దౌత్యవేత్తలు కావచ్చు, ఇవన్నిటి కూడా అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఈయన ద్వారానే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈయన సంతకం పెడితేనే వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో తర్వాత ఈయన ఏంటంటే ఈయనకు ఎక్కడ అధికారం ఉంటుందంటే ప్రెసిడెంట్ని నియమించడంలో మాత్రం అధికారం ఉంటుంది. తర్వాత ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఆయన ప్రెసిడెంట్ యొక్క సలహా మీదే ఏర్పాటు చేస్తాడనమాట. కొన్ని సమయాల్లో ఏంటంటే ఎటువంటి ప్రభుత్వానికి సమానమైనటువంటి మంచి అంటే ఎక్కువగా మెజారిటీ రానప్పుడు ఏం చెప్తాడంటే ఆ ఉన్న వాళ్ళలో ఒక మంచి నాయకుడిని చూసి ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేయమంటాడు. అతని ప్రైమ్ మినిస్టర్గా నిల్చోబెడతాడు అనమాట. ప్రైమ్ మినిస్టర్గా నిల్చోబెట్టిన తర్వాత అతని ఆ యొక్క లోక్సభలో అతని యొక్క మెజారిటీని నిరూపించుకోమని ఆయన చెప్తాడనమాట. ఒకవేళ నిరూపించుకున్నాడు అనుకోండి అతను ప్రైమ్ మినిస్టర్గా కంటిన్యూ అవుతాడు. నిరూపించుకోలేకపోయాడు అనుకోండి అతను ప్రైమ్ మినిస్టర్గా విత్డ్రా అవుతాడు అనమాట. సో ఇప్పుడు దాకా ఏం చెప్పాము? ఫస్ట్ మనకు లెజిస్లేటివ్ చెప్పాము, అంటే ఒక ప్రెసిడెంట్ చెప్పాము, లెజిస్లేషన్స్ గురించి చట్టసభల గురించి చెప్పాము, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అధికారాలు చెప్పాము, ప్రెసిడెంట్ అధికారాలు చెప్పాము, ఇప్పుడు జ్యుడిషియరీ వ్యవస్థ. ఎందుకని మనం ఇందాక చెప్పిన దాంట్లో 3 అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క లెజిస్లేషను, ప్రెసిడెంట్, ఆ లెజిస్లేషన్లోనే మనకు ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు వచ్చారు. దాని గురించి చెప్పేసాం. చివరిగా మిగిలిపోయింది ఏంటంటే జ్యుడిషియరీ అనమాట. ఇప్పుడు మనం జ్యుడిషియరీ వ్యవస్థ అనేది మనకు చివరిగా ఫైనల్ వాళ్ళు స్టాంప్ వేసిన తర్వాత ఎటువంటి గొడవలు అనేవి లేకుండా పోయిందనమాట. ఇది అంటే జ్యుడిషియరీ అనేది మన భారతదేశంలో అత్యున్నతమైందనమాట. ఇప్పుడు మనకు కొన్ని క్వశ్చన్లు అనేవి వేసుకుందాం మనమే. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఈ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అసలు భారతదేశంలో సుప్రీంకోర్టే లేదనుకుందాం, ఈ సమస్యను పరిష్కరించేది ఎవరు? సరే ఒకవేళ ఉంది, దానికి సంబంధించి ఈ యొక్క జడ్జిలకి సరైనటువంటి అధికారం అనేది లేదు, గవర్నమెంట్ని అజమాయిషీ చేసే అధికారం లేదు. అప్పుడు గవర్నమెంట్ అనేది ఎలా తయారవుతుంది అంటే దానికి ఏకఛత్రాధిపత్యం అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళకు అధికారం ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని యొక్క తీర్పుని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ పట్టించుకోకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళకి అధికారం ఉన్నా లేకపోయినా పట్టించుకోలేదంటే వేస్ట్ అనమాట. ఇప్పుడు మనకు ఒకవేళ జడ్జిమెంట్ అనేది ఫెయిర్ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్ అనేది ఆ జడ్జిమెంట్ని యాక్సెప్ట్ చేయకుండా నువ్వు మాకు చెప్పేది ఏంది పో అని అంటే కనుక పరిస్థితి ఏంటి? సో ఇలాంటివన్నీ ఉండవు అనమాట. ఎందుకు ఉండవు అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి జ్యుడిషియరీ వ్యవస్థ అనేది ఇండిపెండెంట్ అనమాట. చాలా ప్రపంచంలోనే శక్తివంతమైంది, దాంతోపాటు చాలా ఇండిపెండెంట్ అనమాట. అంటే ఇండిపెండెంట్ అంటే మనకు తెలుసు కదా, దానికి ఎటువంటి దాని మీద ఎవరు అజమాయిషీ చేసే అధికారం అనేది లేదనమాట. దీనికి కారణంగా ఏమవుతుందంటే ఈ సుప్రీంకోర్టు అనేది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం అనమాట. అంటే కేంద్రానికి సంబంధించి సుప్రీంకోర్టు, రాష్ట్రాలకు సంబంధించి హైకోర్టు, జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టులు, లోకల్ ఏరియాలకు సంబంధించి మన మండలాలకు సంబంధించినటువంటి ఈ యొక్క చిన్న కోర్టులు, సెషన్ కోర్టులు అవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనం కోర్టులు అనేది ఎంత కూడా జ్యుడిషియరీ సిస్టంలోనే ఉంటుంది. సుప్రీంకోర్టు ఈ కోర్టులన్నింటినీ కూడా అజమాయిషీ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క డెసిషన్స్ అనేవి ఎలాంటి బైండింగ్ కంట్రీకి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ ఇవే తీసుకుంటాయి అనమాట. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు అనేది ఎలా అంటే ఇప్పుడు ఒక పౌరుడికి దేశానికి వచ్చిన సమస్యను ఈ యొక్క కోర్టులు అనేవి పరిష్కారం చేస్తాయి. సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు. తర్వాత సిటిజన్స్కి గవర్నమెంట్కి వచ్చినటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరిస్తాయి. అంటే ఒక పౌరుడికి దేశానికి సంబంధించినటువంటి సమస్య అనుకోండి, దేశంలో ఏవైనా కానీ మనకు వాళ్ళకి వ్యతిరేకంగా జరిగింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఉన్నారు ముస్లిమ్స్కి వ్యతిరేకంగా జరుగుతుంది అంటే దేశం మన భారతదేశానికి సంబంధించి ఆ ముస్లింకి సంబంధించి సిటిజన్ సంబంధించి ప్రభుత్వం ఒక చట్టం చేసింది, ఆ చట్టం అనేది ఈ పౌరుడికి నచ్చలేదు. సో అప్పుడు ఏమవుతుంది, సిటిజన్కి గవర్నమెంట్కి సంబంధించి. తర్వాత 2 or more స్టేట్స్, 2 రాష్ట్రాల మధ్య ఎప్పుడైనా కానీ వివాదాలు వస్తాయన్నమాట. జల వివాదాలు కావచ్చు, జలానికి ఎక్కువ సంబంధించి వాటర్ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి రాష్ట్రానికి మధ్య. సో ఆ యొక్క సమస్యలు పరిష్కరిస్తారు. తర్వాత బిట్వీన్ గవర్నమెంట్స్ అండ్ ద యూనియన్, అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ కావచ్చు, యూనియన్ అండ్ స్టేట్ లెవెల్, అంటే ఇప్పుడు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి యూనియన్ స్టేట్ లెవెల్ గొడవలు అనేవి చూస్తారు. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గొడవలను చూస్తారు. కేంద్రానికి రాష్ట్రానికి లేదా కేంద్రానికి కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి గొడవలను కూడా సుప్రీంకోర్టు అనేది చూస్తారు. దీంట్లో ఇవ్వడం అనేది జరగలేదు. సో అది కూడా ఉందన్నమాట. సో మనకు సుప్రీంకోర్టు అనేది దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సివిల్ కావచ్చు, క్రిమినల్ కేసులు ఏవైనా కానీ మనం అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. గవర్నమెంట్ అనేది దాని అధికారం ఏదైతే ఉందో ఆ యొక్క అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనే దాన్ని
అత్యంత మించి ఎక్కువగా నిర్వహించడానికి అవకాశం లేదనమాట. సుప్రీంకోర్టు ఏదైనా చట్టం రద్దు అందంటే రద్దు, అంతే, ఇంకా మాట్లాడే పని లేదు. మళ్ళీ కావాలంటే నువ్వు పైన కోర్టులకు దానికి సంబంధించినటువంటి అప్పీల్ చేసుకోవచ్చేమో, కానీ దాన్ని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం లేదనమాట. సో ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు జడ్జిల యొక్క నియామకం అనేది ఎవరు చేస్తారు, మనం చెప్పిందా, అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ ద్వారా జరిగినప్పటికీ కూడా ఎవరు సలహా మీద చేస్తారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తర్వాత ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహా మీద తీయడం అనేది జరుగుతుంది అనమాట. సో సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలి అంటే వాళ్ళని రాష్ట్రపతిని ఎలా తొలగించాలో అలా తొలగించాలి. రాష్ట్రపతిని తొలగించాలంటే ఒక చట్టసభలో ఏదో ఒకటి లోక్సభ కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, 1/3 మెజారిటీ ఏదైతే ఉందో, 1/3 ఆఫ్ ద మెజారిటీ అనేవాళ్ళు 2/3 ఆఫ్ ద మెజారిటీ, పొరపాటు చెప్పాను, 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద మెజారిటీ అనేది, అంటే 2 హౌసుల్లో కలిపి, అంటే ఒక్కొక్క హౌస్లో 1/3, 2 హౌసుల్లో కలిపి 2/3 ఆఫ్ ద మెజారిటీ అనేవాళ్ళు పూర్తిగా ఆయన సరైనటువంటి వ్యక్తి కాదని చెప్పేసి జరగాలి అని అతని మీద వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ అనేది తీసుకురావాలంటే, అంటే చట్టసభలో నగ్గాలన్నమాట. అంటే 2/3 సభ్యులు అనేవాళ్ళు అతని వ్యతిరేకంగా ఓటు వేస్తే కనుక అతని ఇంపీచ్మెంట్, అంటే దాన్ని అక్కడ స్థానభ్రంశం కావచ్చు, అతని ఆ పదవిలోంచి తీసేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క విధానం అనేది మనం కనుక చూస్తే ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థలో ఇంతవరకు ఎప్పుడు అలాంటి హిస్టరీలో, చరిత్రలో ఎప్పుడు కూడా అలా జడ్జిని కావచ్చు ఎవరిని తీసేయలేదనమాట. సో మనకి ఈ యొక్క జ్యుడిషియరీ వ్యవస్థ అనేది మన భారతదేశంలో చాలా శక్తివంతమైందనమాట. వీళ్ళ యొక్క అధికారాలు కావచ్చు, వీళ్ళకి జీతభత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సెక్యూరిటీతో కూడుకున్నాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇండిపెండెన్స్ సంబంధించినటువంటి అధికారం అనేది ఇండియన్ జ్యుడిషియరీ అనేది దాంట్లో మనం కనుక చూసుకుంటే మన యొక్క భారతదేశంలో ఈ యొక్క జ్యుడిషియరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనేది ఫండమెంటల్ రైట్స్కి గార్డ్ అనమాట. అంటే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏవైతే పౌరుడి యొక్క ప్రాథమిక హక్కుల్ని రక్షించడంలో జ్యుడిషియరీ వ్యవస్థను మించినటువంటి అధికారం అనేది ఎవరికీ లేదనమాట. రిట్ పిటిషన్లు అనేవి ఉన్నాయి. మనం రిట్ అంటాం అని, రిట్ పిటిషన్ అనేది కనుక వేశారనుకోండి, ఎవడైనా కానీ ఆ రిట్ పిటిషన్ డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టుకి వేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఏవైనా కానీ ప్రజల కోసం ఏదైనా కానీ ఒక అంశాన్ని మాట్లాడేది అనుకోండి సుప్రీంకోర్టు, దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా ప్రయోజన వాద్యం అంటాం చూసారా, అది ఏమంటే పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే హ్యూమన్ రైట్స్ కావచ్చు, సంబంధించినటువంటి కోర్టు ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పబ్లిక్ ఏదైతే ఉందో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం. అంటే ప్రజా ప్రయోజన వాద్యం అనేవి కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇదండి, ఇంతటితో ఈ యొక్క పూర్తిగా ఇన్స్టిట్యూషన్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా యొక్క సెషన్ అనేది రిజల్ట్గా మీకు రిసోర్స్ఫుల్ అయితే కనుక ప్లీజ్ డొనేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.